అందరికి గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. ఏంటక్క ఐస్ క్యూబ్స్ పెట్టావు ఏంటి పక్కన అది ఏంటని అనుకుంటున్నారా? మన ఆడవాళ్ళందరి గురించి చెప్తున్నానండి. నేను చాలామంది ఫేస్ ప్యాక్లు ఇవన్నీ వేసుకునే టైం లేని వాళ్ళకి నేను ఇది బాగా యూజ్ అవుతుందండి. నాకు పిగ్మెంటేషన్ బాగా తగ్గింది. నేను క్రీమ్ చెప్పాను కదండి, క్రీమ్ వాడుతున్నాను. అందులో నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా వెంటనే మన ఫేస్ మీద చాలా ట్యాన్ అయితే దుమ్ము ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయండి. క్రాప్ కట్టుకోలేని వాళ్ళు చాలా ఇబ్బందులు, మనకు సిగ్గు అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ కాకుండా మీరు బయటికి వెళ్ళి ఎప్పుడైనా సరే రోజుకు ఒక 4-5 సార్లైనా సరే కనీసం ఒక 3 సార్లు సరిపోతుంది మనకి. పొద్దున్న మనం బయటికి వెళ్ళి ఏమైనా వస్తే పొద్దున్నసారి మధ్యాహ్నం 2 టైమ్ అయినా మీకు యూజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇదేంటంటే మనకి అన్నం వార్చుతాం కదండి, చాలామంది ఇళ్ళల్లో అన్నం వార్చరు. కానీ ఇలాగ అన్నం వార్చుకొని ఈ గంజి అయితే తీసుకోండి. గంజిలోని ఒక నిమ్మకాయ బద్ద పిండుకోండి. మీ ఎదురుగా నేను పిండుతున్నాను. ఇలా నిమ్మకాయ అంతా ఒక బద్ద సరిపోతుందండి. మనకి ఏంటంటే ఐస్ క్యూబ్స్కి ఈ గంజి అయితే సరిపోతుంది కాబట్టి ఒక నిమ్మకాయ బద్ద అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గంజిని వీటిల్లోని వేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఐస్ క్యూబ్ అనేది రెడీ అవుతుందండి. దాన్ని మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే రోజుకి 3 టైమ్స్ అయినా పర్లేదు, 2 టైమ్స్ అయినా పర్లేదు, మినిమం ఒక 2-3 మంత్స్ మినిట్ అయితే సరిపోతుంది. ఇలాగ మీ ఫేస్ మీద రాగానే ఫేస్ మీద ఈ ఐస్ క్యూబులతో ఇలా ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటే ఫేస్ బ్లడ్ సర్కిల్ బాగుంటుంది. అలాగే ఫేస్ మీద మట్టిపోతుంది. అలాగే పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుంది. మనం బయటికి వెళ్ళి వచ్చాక అలాగే ఉండి పడుకున్న వాళ్ళు ఉంటారు, కాసేపు జారబడాలనుకుంటారు. అలా కాకుండా దీంతో ఒకసారి రుద్దుకుంటే ఇదేం పెద్ద పని కూడా కాదు. మీ ఫేస్ అంతా చాలా బాగుంటుందండి. ఇలాగని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాం.